వెల్కమ్ టు వ్యూస్ మీడియా తెలుగు. పోలవరం జిల్లా రంపచోడవరం అడ్డతీగల రాజవొమ్మంగి మండలంలోని గిరిజన గ్రామాలలో నిర్మించిన సెల్ టవర్ల దుస్థితి దీనికి నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తుంది. ఆత్మనిర్భర్ భారత్ నినాదంతో స్వదేశీ సాంకేతికతను వాడుతున్నామని గొప్పగా చెబుతున్నప్పటికీ టవర్ల నిర్మాణంలో కనీస నాణ్యతను పాటించడం లేదని స్థానికులు వాపోతున్నారు. ఏడాది క్రితం నిర్మించిన టవర్లు కూడా అప్పుడే రంగులు ఊడిపోయి తుప్పుపడుతూ దర్శనమిస్తున్నాయి. నాసిరకం పరికరాలు, రంగులు వాడటం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని ఫోటోలు సాక్ష్యం చెబుతున్నాయి. కాంట్రాక్టర్లు తమ లాభాల కోసం నిబంధనలు తొంగలు తొక్కినట్టు స్పష్టమవుతుంది. ప్రభుత్వ నెట్వర్క్ కదా అని నమ్మి ఇతర ప్రైవేట్ సంస్థల నుండి BSNLకు పోర్టు అయిన వినియోగదారులకు ఇప్పుడు నరకం కనిపిస్తుంది. టవర్లు ఉన్నా సిగ్నల్ ఉండదు, ఒకవేళ సిగ్నల్ ఉన్నా డేటా పనిచేయదు. అత్యవసర సమయంలో ఫోన్ కాల్స్ వెళ్ళక మారుమూల గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కళ్ల ముందే ఇంత నాణ్యత లేని పనులు జరుగుతున్నా ఉన్నతాధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం వెనుక ఉన్న మర్మమేంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కాంట్రాక్టర్ల నుండి భారీగా ముడుపులు అందటం వల్లే అధికారులు తనిఖీలు చేయటం మౌనంగా ఉన్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత శాఖ మంత్రులు, ఉన్నతాధికారులు స్పందించి ఈ నాసిరకం పనులపై విచారణ జరిపించాలని, మారుమూల ప్రాంతాల్లో నెట్వర్క్ సమస్యను వెంటనే పరిష్కరించాలని గిరిజన ప్రాంత ప్రజలు కోరుతున్నారు. దేశంలోని మారుమూల గ్రామాలకు హైస్పీడ్ ఇంటర్నెట్ అందించాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన BSNL 4G సాచురేషన్ ప్రాజెక్టు ఆశయం అట్టడుగులుగా ఆబాసు పాలవుతుంది. దాదాపు 26,316 కోట్ల భారీ బడ్జెట్తో చేపట్టిన ఈ పనుల్లో క్షేత్రస్థాయిలో భారీగా అవకతవకలు జరుగుతున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.